దిస్ ఈజ్ హరీష్ ఫ్రమ్ పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఫైనల్లీ వచ్చేసినాం అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ అనమాట. టెంపుల్ ఎగ్జాక్ట్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడి గుండె హార్ట్ అనేది ఇక్కడ ఉంది. దీన్ని చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట ఎవ్రీ 8 or 10 years వరకు. ఇది ఎట్ సైడ్ ఉంది, సో అటు సైడ్ ఎగురుతుంది టువర్డ్స్ మై లెఫ్ట్ సైడ్. ఆ డైరెక్షన్ని గమనించండి. సో ఆ గాలి అటు సైడ్ ఉంది, ఇది వచ్చేసరికి కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఉంది. ఇట్స్ గుడ్. जय जगन्नाथ, जय जगन्नाथ, जय हो महाप्रभु जगन्नाथ जी की जय। Hey you guys, good morning. So present పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్న నైట్ యాక్చువల్లీ డైరెక్ట్ ఎన్జేపీ స్టేషన్ నియర్ టు సిలిగురి వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్ నుంచి డైరెక్ట్ పూరిలో స్టాప్ పెట్టుకున్నాం, హైదరాబాద్ వెళ్ళకుండా. సో ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ చూసుకొని అట్లనే లాంగ్ జర్నీ కదా, టైర్డ్ అయిపోయినట్టు ఉంటుంది, బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుందని ఇక్కడ ఆగినాం. ఇక్కడ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. పూరి జగన్నాథ్ మై ఫేవరెట్ టెంపుల్. చాలా మిస్టరీస్ ఉంటాయి దాంట్లో. అసలు చూద్దాం రియల్గా ఆ ఫ్లాగ్, వేవ్ సౌండ్, ఇంకా కోనాక్ సన్ టెంపుల్, అవి ఇవి అన్నీ చూసాం. అక్కడ కుదిరితే బ్లాగ్ చేస్తా, లేకపోతే వాయిస్ ఓవర్లో ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తా. చలో టెంపుల్కి అయితే వెళ్దాం. అంత తీపికేం లేదు, బాగుంది. నువ్వు ట్రై చేయొచ్చు. నార్మల్ బటర్ మిల్కే కొంచెం లస్సీ వేసిండు, మిక్స్డ్ బటర్ మిల్క్ లస్సీ, పైకి వెళ్ళి లైట్గా బెల్లం పౌడర్ వేసిండు. ఇట్స్ గుడ్. దర్శనం అయిపోయింది. ఇదే పూరి జగన్నాథ్ రథయాత్ర రోడ్, మెయిన్ రోడ్. ఎల్లో కలర్ రెడ్ కలర్ ఉందా, అదే లైన్. మార్నింగ్ 11:30 12కి అట్లా వెళ్ళినాము. నైట్కి వచ్చేసరికి 3 అయింది. ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది దర్శనానికి. ఫోన్ కెమెరా ఏమి అలౌడ్ లేకుండే, ఇక్కడ బయట పెట్టేసినాం. ఇంకా టెంపుల్ ఫొటోస్ వీడియోస్ తీద్దామని ఇక్కడికి వచ్చినాం. సో ఇది టెంపుల్ ఎగ్జాక్ట్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ ఆ ధ్వజస్తంభం ఉంది కదా, ఆ ధ్వజస్తంభం కోనార్క్ సన్ టెంపుల్ నుంచి తీసుకొచ్చి పెట్టినారంట. ఇది ఇంకా సూర్య భగవానుడి విగ్రహం. ముగల్స్ టైంలో టెంపుల్స్ మీద అటాక్ అవుతూ ఉంటే ఇక్కడ తీసుకొచ్చి దాపెట్టినారంట, ఖరాబ్ అవుతుందని. जगन्नाथ जय जगन्नाथ, 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 जय जगन्नाथ. Good now, I'm also recording. जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ, जय हो महाप्रभु जगन्नाथ जी की जय, जय हो महाप्रभु की जय. मेरे पास कुछ नहीं है. मैं चेंज करा कर देंगे. नहीं चेंज कराएंगे. नहीं चेंज करा कर देंगे. दर्शन तो हो गया ना. हाँ देंगे, प्रेम से दो, पूरी दिखा दो, मैं चेंज देंगे. कितना? नहीं कुछ भी नहीं है मेरे पास. హనుమాన్ వచ్చిండు, ఏవేవో మంత్రాలు చెప్పి తులసాలు చేతిలో పెట్టి డాడీ పేరు గోత్రం ఏందంటుండు, పైసలు అంటుండు. పైసలు లేవురా అయ్యా అని ఫస్ట్ చెప్పిన. ఏ గుళ్ళకి పోయినా వీళ్ళు మాత్రం మారదు. ఎందుకురా నాయన మీరు. దిస్ ఈజ్ హరీష్ ఫ్రమ్ పూరి జగన్నాథ్ టెంపుల్. సో ఫైనల్లీ వచ్చేసినాం అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ అనమాట. సో చూడండి, ఇదే టెంపుల్ ఫ్రంట్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళినాం మేము, దర్శనం అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 3-4 hours పట్టింది. ఇదే దర్శనం లైన్ అంతా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఆ లోపల మళ్ళీ అవి ఇవి లైన్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఒక 3.5 hours పట్టింది. సో బేసిక్గా ఇదన్నమాట. ఇక్కడ నుండి కనిపిస్తుందో లేదో ఫ్రంట్ నుంచి. ఇది గుడి గోపురం. ఇది కోనార్క్ సన్ టెంపుల్ నుంచి తీసుకొచ్చినారంట. దీని ఎంట్రన్స్.
అక్కడి నుంచి ఎంట్రన్స్, ఆ లోపల నుంచి ఎంటర్ అయ్యి ఇలా అని వెళ్తే అది పూరి జగన్నాథ్. పైన ఫ్లాగ్ కనిపిస్తుందా, ఆ ఫ్లాగ్ కనిపించేదే పూరి జగన్నాథ్ టెంపుల్. సో టెంపుల్ విషయానికి వచ్చేసరికి టెంపుల్ 11th సెంచరీలో ఇక్కడ ఒరిస్సా రాజు అనంతవర్మన్ చోడగంగ అనే రాజు కట్టినాడంట. టెంపుల్ లోపల 3 విగ్రహాలు ఉంటాయి. ఒకటి బలరాముడు, మధ్యలో జగన్నాథుడు, ఇంకా సుభద్ర. చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి పూరి జగన్నాథ్ టెంపుల్లో, అందుకే నాకు ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఎవ్రీ 8 ఇయర్స్కి 10 ఇయర్స్ ఆర్ 11 ఇయర్స్కి ఒకసారి అనంత మాసం అనే టైం వచ్చినప్పుడు విగ్రహాలు చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ లోపల విగ్రహాలు రాయితో అంటే స్టోన్తో కట్టలేరు, అదొక చెక్కతో కట్టినారు. సో ఎవ్రీ 8 ఆర్ 10 ఇయర్స్ ఆర్ 11 ఇయర్స్ సో వాళ్ళ మాసాలను బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు దాన్ని. సో ఇలా ఎవ్రీ 8 ఆర్ 9 ఇయర్స్కి అలా చేంజ్ చేసేదాన్ని నవ కలిబర్ యాత్ర అంటారు. సో చేసేటప్పుడు ఏంటంటే ఆ 3 విగ్రహాలు చేంజ్ చేసేటప్పుడు మధ్యలో జగన్నాథుడి విగ్రహం చేంజ్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ శ్రీకృష్ణుడి గుండె హార్ట్ అనేది ఇక్కడ ఉంది, దీన్ని చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట ఎవ్రీ 8 ఆర్ 10 ఇయర్స్ వరకు. దీన్ని శ్రీకృష్ణుడి గుండె అంటారు చాలామంది, ఇంకా చాలామంది బ్రహ్మ పదార్థం అంటారు. సో దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అది కూడా చేంజ్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ చేంజ్ చేసే పూజారి మొత్తం కళ్ళు మొత్తం దంతలు కట్టేసి చేతులు మొత్తం స్పర్శ తెలియకుండా గ్లౌజెస్ లాంటిది వేసుకొని చేంజ్ చేస్తారంట. సో బేసిక్గా ఆ బ్రహ్మ పదార్థం అనేది ఎట్లా ఉంటుంది చూసింది ఎవరు లేరు, దాన్ని తాకింది ఎవరు లేరు అనమాట. అదొక మిత్. పూరి జగన్నాథ్ టెంపుల్కి ఉన్న ఇంకొక మిత్ ఏంటంటే బయట వచ్చే గాలి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది అనేది. ఇది మీకు ఇప్పుడే లైవ్గా చూపిస్తా. సో ఇక్కడ దీని పక్కన ఉన్న ఒక చిన్న ఫ్లాగ్ని తీసుకుందాము. ఇది ఎటు సైడ్ ఉంది, సో అటు సైడ్ ఎగురుతుంది టువర్డ్స్ మై లెఫ్ట్ సైడ్. ఆ డైరెక్షన్ని గమనించండి. సో ఆ గాలి అటు సైడ్ ఉంది, ఇది వచ్చేసరికి కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఉంది. సో ఇదైతే లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, దీనికి రీజన్ ఏందో కూడా అర్థం కావట్లేదు. బట్ ఖచ్చితంగా ఏదో ఒక సైంటిఫిక్ డిజైన్ ఉండే ఉంటుంది దీని వెనుక. దీనికి కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఎగురుతుంది. ఇంకోటి ఆ ఫ్లాగ్ డైలీ చేంజ్ చేస్తారనమాట. ఒక్కరోజు చేంజ్ అయిపోయినా కానీ 18 ఇయర్స్ వరకు టెంపుల్ క్లోజ్ చేసేసేయాలంట. రోజు ఫ్రెష్గా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఇక్కడ ఫుడ్ అన్నమాట, ఫుడ్ లోపల ప్రసాదం చేస్తూ ఉంటారు. ఎంతమందికి వచ్చినా కానీ ప్రసాదాలు ఏం తక్కువ కాదు అంటారు. సో ఇంకొక మిత్ వచ్చేసరికి ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్ర అవుతూ ఉంటుంది. పూరి జగన్నాథ్ రథయాత్ర అయ్యే టైంలో ఖచ్చితంగా వర్షం పడుతుందంట. అది ఇయర్ వచ్చేసి జూన్ జూలై ఆ టైంలో ఉంది. చూడాలి మరి వర్షం పడుతుందో లేదో. సో ఇలా కొన్ని మిస్ అయితే ఉంది. ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మాత్రం నాకైతే ఫ్లాగ్ అన్నమాట. ఫ్లాగ్ అయితే అసలు ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్ అనే ఎగురుతుంది. సో పూరి జగన్నాథ్లో ఇంకొక మిత్ ఏంటంటే దాని మీద నుంచి బర్డ్స్ అవి ఇవి ఏమీ ఎగరవు అని చెప్పినారు, బట్ ఎగురుతున్నాయి గైస్. అక్కడ ఒక గద్ద చూసినారా, ఆ గద్ద ఇప్పుడు దాని మీదకి వెళ్ళింది. అంటే మీద నుండి కాదు, ఇంకొక చిన్న పక్షి వెళ్ళింది. ఐ నో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దీస్ మిత్స్, బట్ ప్రాక్టికల్గా అయితే పక్షులు అయితే పోతూ ఉన్నాయి. మీదికి అయితే ఫ్లైట్స్ అవి ఇవి అయితే ఏం వెళ్ళవు బికాజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనుకుంటా. లోపల పెద్ద మ్యాగ్నెట్, గోపురం పైన పెద్ద మ్యాగ్నెట్ ప్లేస్ చేసినారని ఎక్కడో చదివినా. సో దాని ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎగిరే వాటిలలో. కానీ పావురాలు, గద్దలు, చిన్న చిన్న పిచ్చుకలు అయితే ఎగురుతున్నాయి. బట్ స్టిల్ ఇట్స్ బ్యూటిఫుల్ టెంపుల్. చార్ధామ్లో ఇది ఒక టెంపుల్ అన్నమాట. సో అదన్నమాట ఆల్ అబౌట్ జగన్నాథ్ టెంపుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా,
ఇది చార్ధామ్ టెంపుల్స్లో ఈస్ట్ సైడ్ ఉన్న టెంపుల్, వన్ ఆఫ్ ది చార్ధామ్ టెంపుల్. చార్ధామ్ అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆ చార్ధామ్ కాదు. కేదార్నాథ్, దానికి ఆపోజిట్ సౌత్ సైడ్ రామేశ్వరం, ఇంకోటి వెస్ట్ సైడ్లో ద్వారకా, ద్వారకా నుంచి ఇటు సైడ్ ఈస్ట్లో ఇది అన్నమాట పూరి. మీరు మ్యాప్స్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్స్లలో ఉంటాయి అన్ని టెంపుల్స్. ఇట్స్ లైక్ అ ప్రొటెక్షన్ ఫర్ ఇండియా ఆర్ సంథింగ్, డోంట్ నో. కింగ్స్ అండ్ మంత్రులు, రాజులు, ఆర్కిటెక్చర్స్, డిజైనర్స్ అందరు కలిసి ఏమనుకొని డిజైన్ చేసినారో, బట్ ఇట్స్ బ్యూటీ యూనో. రైట్, ఈయన చూడండి, ఈయననే టెంపుల్ ఫ్లాగ్స్ చేంజ్ చేస్తాడు. పూరి జగన్నాథ్ స్వామి ప్రసాదం ఎంతమందికి వండినా కానీ కరెక్ట్గా సరిపోతుందంట. సేమ్ కాన్సెప్ట్ మీకు మహాభారతం ఐడియా ఉంటే ఏంటారు, ఉడిపి మహారాజు కురుక్షేత్రం జరిగేటప్పుడు ఫుడ్ వండుతాడు. రోజు లక్షల సైనికులు చచ్చిపోతూనే ఉంటారు, బట్ ఫుడ్ మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. సేమ్ లైక్ దిస్ టెంపుల్ ప్రసాదం. సో ఇక్కడ రావడం చాలా ఈజీ అనమాట, పెద్ద హడావిడి ఏం లేదు. హైదరాబాద్ నుంచి అయితే ట్రైన్స్ ఉంటాయి, డైరెక్ట్ ట్రైన్స్. ఇంకా ఆంధ్ర నుంచి అనుకుంటే ఇంకా ఈజీ, చాలా ఈజీ. ఆంధ్ర నుంచి ఇంకా ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ బుర్దా జంక్షన్ ఆర్ భువనేశ్వర్ ఆర్ కటక్ దాకా ఉంటుంది. కటక్ నుంచి పూరికి వచ్చేసేయచ్చు, లోకల్ ట్రైన్ ఉంటుంది, లేకపోతే బస్సు ఉంటుంది, లేకపోతే ట్యాక్సీస్ కూడా ఉంటుంది. మొత్తం పూరికి ఒక 1 డే పెట్టేసుకున్నా కానీ, పూరికి మొత్తం ఒక 1 డే పెట్టేసుకున్నా కానీ చుట్టుపక్కల కోనార్క్ సన్ టెంపుల్, ఇంకా గోల్డెన్ బీచ్ అని, ఇంకా కొన్ని మాన్యుమెంట్స్, ఇంకా ఆర్కిటెక్చర్స్కి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి, ఓల్డ్ కన్స్ట్రక్టెడ్ టెంపుల్స్. అవన్నీ కవర్ చేసేసుకోవచ్చు. జనరల్గా ఇక్కడికి వచ్చేటోళ్ళు మాత్రం ఒక 3 డేస్ పెట్టుకుంటున్నారు. ఒక 3 డేస్లో అయితే పక్కా అన్నీ కవర్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి, మీకు 1 డే వచ్చేసి తిరగాలి అనుకుంటే 1 డే స్టేస్ అసలు అవైలబుల్ ఉండట్లేవు. మేము 1 డేనే వచ్చినాము. ఆల్మోస్ట్ ఒక 10 హోటల్స్ దాకా తిరగాల్సి వచ్చింది. 1 డే అంటే ఎవరు ఇవ్వట్లే. జస్ట్ నార్మల్ బెడ్ నాన్ ఏసీకే 4000 అట్లా చెప్పేస్తున్నారు. సో వచ్చేవాళ్ళు కొంచెం 2-3 డేస్ తీసుకొని కనీసం ఒక 2 డేస్ అన్నా ప్లాన్ చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హరీష్ ఫ్రమ్ పూరి జగన్నాథ్ టెంపుల్. సీ యూ సూన్. ఈ వీడియో కనుక నచ్చితే మంచిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నా, సో ఈ వీడియోస్ చూసే వాళ్ళందరూ మోస్ట్లీ నా ఫ్రెండ్స్ అయ్యే ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో మీరే సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా యూట్యూబ్లోకి వేరే వాళ్ళు కొత్త పర్సన్స్కి చూడడానికి వెళ్తుంది. సో మీ సపోర్ట్ని బట్టి ఇంకా ముందు తెలుస్తుంది, ముందు వీడియోస్ చేయాలా, బ్లాగ్స్ చేయాలా వద్దా అనేది. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి వీడియోస్ అవి చేయాలని. మెల్లమెల్ల నేర్చుకుంటున్నా, ఇంకా కొత్త చేయడానికి ట్రై చేస్తా, కొత్త ప్లేసెస్ వెళ్ళడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు చలో.